హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్లో భాగంగా ట్రెండింగ్లో ఉన్న కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని చూద్దాం. రాజ్యాంగమే సుప్రీం, శాసన కార్యనిర్వాహక న్యాయస్థానం రాజ్యాంగానికి మూల స్తంభాలు, సిజేఐ జస్టిస్ గవాయ్. ఈ మూడు వ్యవస్థలు సమానం రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ముంబై బార్ కౌన్సిల్ సమావేశంలో సిజేఐ స్పీచ్. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా శాసన కార్యనిర్వాహక న్యాయస్థానాలు అనేవి రాజ్యాంగానికి మూల స్తంభాలు వంటివి చెప్పిండనమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో రాజ్యాంగం సుప్రీం అని న్యాయ శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు దాని మూల స్తంభాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. వీటిలో ఏది ఎక్కువ తక్కువ కాదని, ఈ మూడు సమానమని చెప్పారు. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుందంటూ దేశవ్యాప్తంగా ఇటీవల చర్చలు మొదలైన నేపథ్యంలో సీజేఐ ఈ మేరకు స్పందించారు. ఆదివారం ముంబైలో జరిగిన సమావేశంలో మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సీజేఐకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ బేసిక్ స్ట్రక్చర్ చాలా బలంగా ఉంది. జ్యుడిషియరీ లేదా ఎగ్జిక్యూటివ్ లేదా పార్లమెంట్ వీటిలో ఏది సుప్రీం కాదు. రాజ్యాంగం మాత్రం అత్యుత్తమైంది. మిగతా మూడు వ్యవస్థలు రాజ్యాంగం లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. సీజేఐ జస్టిస్ గవాయ్ తన కెరియర్లో ఇచ్చిన 50 కీలక తీర్పులతో కూడిన బుక్ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. సమయం తర్వాత ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ చేతభూమిని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై అసంతృప్తి. చీఫ్ జస్టిస్ ఇండియా హోదాలో అతను మరోసారి ముంబైకి వస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రోటోకాల్ పాటించినప్పుడు సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు విజేత అధికారులు ఉంటాయని, ఒకవేళ జడ్జీలు కనుక ప్రోటోకాల్ ఉల్లంఘించి ఉంటే ఈ ఆర్టికల్ కింద చర్యలు చేపట్టవచ్చి ఉండేదన్నారు. కాగా ఈ సీజేఐ కామెంట్ గురించి తెలుసుకున్న మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాత సౌనిక్, డీజీపీ రష్మి శుక్లా, ముంబై పోలీస్ కమిషనర్ దేవన భారతి ఒకటిగా చైత్రభూమి వద్దకు వెళ్లి సీజేఐ పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యారు.